జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక సూపర్ స్ట్రాటజీ పండారు. అది ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి ఇంతకుముందు వంశీకృష్ణ యాదవ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన ప్లేస్లో ఆయన్ని అనర్హత వేటు వేస్తే ఆయన జనసేనకి వెళ్ళడం, అనర్హత వేటు పడేటప్పటికి ఆ సీటు ప్రస్తుతం ఖాళీ అయ్యింది. దానికి నోటిఫికేషన్ ఇచ్చింది, మొన్న చెప్పుకున్నాం. అది ఇప్పుడు ఆ సీటు ఎవరు పోటీ చేస్తారు? వైసీపీ సిట్టింగ్ సీటు. స్థానిక సంస్థల పరంగా చూస్తే వైసీపీకే అక్కడ అవకాశం ఉంది. 600కి పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కదా. తెలుగుదేశం పార్టీకి 200 పైగా ఓట్లు ఉన్నాయి, ఓ 11 ఖాళీగా ఉన్నాయి. అంటే ఈజీగా వైసీపీ గెలిచే సీటు. కానీ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థలో చాలామందిని మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దశలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే వైసీపీ గెలవడానికి అవకాశం ఉన్నా ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ డబ్బులు ఆశిస్తారు. అలాగే వాళ్ళని కోఆర్డినేట్ చేసేటటువంటి లీడర్ కావాలి. బొత్స సత్యనారాయణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, అసలు ఆయనే ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక పదవి కావాలి. బీసీ సామాజిక వర్గం ఒకవైపు, కాపు సామాజిక వర్గం మరొక వైపు ఉంటుంది. ఇక్కడ ఉభయ కుశలోపరే అన్నటువంటి విధంగా బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకి పోల్ మేనేజ్మెంట్ తెలుసు, అదే సందర్భంలో డబ్బు ఖర్చు పెట్టగలడు. ఆ విధంగా గెలవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. ఇప్పుడు బొత్సాని ఓడించాలి అంటే ధనవంతుడైనటువంటి బొత్సా కంటే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టగలిగి పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తికి ఎవరికన్నా సీట్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి.